మన టీఎఫ్ఐలో ఒక డైరెక్టర్ని గుర్తుపట్టడానికి అతని పేరు అవసరం లేదు. ఆ సినిమాలో రిపీట్ అయిన ఈ కామన్ యాక్టర్స్ కామన్ థింగ్స్ చూసి ఆ డైరెక్టర్ ఎవరో మనం చెప్పేస్తాం. మన టాలీవుడ్ డైరెక్టర్లు ఈ కామన్ యాక్టర్స్ కామన్ థింగ్స్ లేకుండా ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా తీయలేదు. కావాలంటే మీరు ఈ డైరెక్టర్స్ నుంచి వస్తున్న అప్కమింగ్ మూవీస్లో కూడా ఈ కామన్ థింగ్స్, సేమ్ స్టోరీ లైన్ అండ్ కామన్ యాక్టర్స్ని చూడొచ్చు. మరి ఆ కామన్ థింగ్స్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ మన టాలీవుడ్కే తోపు డైరెక్టర్ అయిన జక్కన్న గురించి మాట్లాడదాం. రాజమౌళి గారు అప్పుడెప్పుడో తీసిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి రీసెంట్గా వచ్చిన RRR మూవీ వరకు ప్రతి సినిమాలో హీరోకి తనకంటూ ఒక సిగ్నేచర్ లాకెట్ ఉంటుంది. అండ్ లాకెట్కి కూడా చిన్న స్టోరీ లాంటిది ఉంటుంది. కావాలంటే వారణాసి మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ పోస్టర్లో కూడా మహేష్ బాబుకి తనకంటూ ఒక సిగ్నేచర్ లాకెట్ ఉంటుంది. మరి ఈ లాకెట్కి ఏం స్టోరీ ఉంటుందో మనం వారణాసి మూవీలో చూద్దాం. సెకండ్ కామన్ థింగ్ ఇన్ జక్కన్న మూవీస్, మన జక్కన్న తీసిన ప్రతి సినిమాలోనూ యానిమల్స్ని ఇంట్రో సీన్ కన్నా లేదా ఎలివేషన్ సీన్ కన్నా యూస్ చేస్తాడు. ఛత్రపతి సినిమాలో మన డార్లింగ్ ఇంట్రోకి ఒక షార్క్ని యూస్ చేస్తాడు. అలాగే విక్రమార్కుడు సినిమాలో మన బాబుజీ ఇంట్రో సీన్కి ఒక ఆవుని యూస్ చేస్తాడు. మగధీర మూవీలో కూడా ఒక హార్స్ని యూస్ చేస్తాడు. యమదంగలో ఎన్టీఆర్ అన్న ఇంట్రో సీన్కి ఒక టైగర్ని యూస్ చేస్తాడు. అలాగే సై మూవీలో ఒక బఫేలోని విలన్స్కి రిఫరెన్స్గా యూస్ చేస్తాడు. అలాగే బాహుబలి పార్ట్ 1 మూవీలో రానన్న ఇంట్రో సీన్కి పెద్ద అడవిదిన్నని యూస్ చేస్తే, బాహుబలి పార్ట్ 2 మూవీలో మన డార్లింగ్ అన్న ఇంట్రోకి ఏనుగుని యూస్ చేస్తాడు. RRR మూవీలో ఎన్టీఆర్ అన్న ఇంట్రోకి ఒక టైగర్ని యూస్ చేస్తే, ఇంటర్వెల్ సీన్లో మాత్రం మొత్తం యానిమల్ ప్లానెట్ దిగిపోతుంది. అలాగే ఇప్పుడు వస్తున్న వారణాసి మూవీలో కూడా ఒక నందిని యూస్ చేస్తున్నాడు. అందరినీ బాగానే వాడుతున్నావు, ఇంట్లో ఏం వాడకవయ్యా. ఈ అన్ని మూవీస్లోనే యానిమల్స్ని యూస్ చేసింది ఒక ఎత్తు అయితే, ఈగ మూవీలో ఇంకొక ఎత్తు. ఆ మొత్తం మూవీని ఈగే డామినేట్ చేసేస్తుంది. నెంబర్ 3, రాజమౌళి మూవీస్లో హీరోస్కి విలన్స్కే కాదు, ఆ సినిమాస్లో యూస్ చేసిన వెపన్స్ కూడా ఒక రేంజ్ ఉంటుంది. కాకపోతే ఈ వెపన్స్ను అన్ని సినిమాల్లోనూ యూస్ చేయలేదు. నెంబర్ 4, కామన్ యాక్టర్స్ ఇన్ రాజమౌళి మూవీస్. రాజమౌళి తీసిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి RRR మూవీ వరకు ప్రతి సినిమాలోనూ ఛత్రపతి శేఖర్ గారు కనిపిస్తారు. కానీ బాహుబలి మూవీ టైంలో ఇతనికి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఈ మూవీస్లో ఒక్కటే యాక్ట్ చేయలేదు. వారణాసి మూవీలో ఉంటాడో ఉండడో కామెంట్ చేయండి. ఇప్పుడు మన టాలీవుడ్ మొత్తానికి గురూజీ అయిన త్రివిక్రమ్ గారి మూవీస్లో ఉన్న కామన్ థింగ్స్ అండ్ కామన్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, త్రివిక్రమ్ గారు తీసిన ప్రతి మూవీస్లోనూ హీరో విలన్ని చంపడు. కావాలంటే ఆయన తీసిన మూవీస్పై ఒక లుక్ వేద్దాం రండి. జులా సినిమాలోనూ అల్లు అర్జున్ సోను సూద్ని చంపాడు. రాజేంద్ర ప్రసాద్ చంపుతాడు. కలేజా మూవీలోనూ మహేష్ బాబు ప్రకాష్ రాజ్ని చంపాడు. అలాగే అజ్ఞాతవేశ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా విలన్ని చంపాడు. నెంబర్ 2, త్రివిక్రమ్ గారు తీసిన ప్రతి మూవీస్లోనూ ఒక రిచ్ ఫ్యామిలీ అండ్ ఇంకొకటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది. కావాలంటే ఈ మూవీస్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అలా వైకుంఠపురంలో కూడా ఒక రిచ్ ఫ్యామిలీ అండ్ ఇంకొకటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ మూవీలో కూడా ఒక రిచ్ ఫ్యామిలీ అండ్ ఇంకొకటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది. నెంబర్ 3, త్రివిక్రమ్ గారు మన ఇతిహాసాలను ఎగ్జాంపుల్స్గా తీసుకుని డైలాగ్స్ రాస్తాడు. రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు, కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. యుద్ధం గెలవడానికి ధర్మరాజు లాంటి వాడి ఒక అబద్ధం ఆడాడు. నెంబర్ 4, కామన్ యాక్టర్స్ ఇన్ త్రివిక్రమ్ మూవీస్. కోటా శ్రీనివాస్ గారు ఈ భూమి మీద ఉన్నంత కాలం త్రివిక్రమ్ గారి ప్రతి సినిమాలోనే యాక్ట్ చేశాడు. అలాగే పమ్మి సాయి, ఇతన్ని ఇప్పటికి కూడా మనం త్రివిక్రమ్ గారి ప్రతి సినిమాలోనూ చూడొచ్చు. పోకిరి బిజినెస్ మ్యాన్ లాంటి మూవీస్ని పరిచయం చేసిన పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, పూరి జగన్నాథ్ గారి ప్రతి మూవీస్లోనూ ఒక బీచ్ సాంగ్ ఉంటుంది. ఆ బీచ్ సాంగ్స్ లేకుండా పూరి జగన్నాథ్ గారు మూవీస్ తీయడు. మీకు పోకిరి అండ్ బిజినెస్ మ్యాన్ ఈ 2 సినిమాలు ఇష్టమైతే ఆ 2 సినిమాల్లో ఉన్న సేమ్ సీన్స్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఐకార్డ్లో ఇస్తున్నాను. ఈ వీడియో అయిపోయినాక ఆ వీడియో కూడా చూడండి. నెంబర్ 2, పూరి జగన్నాథ్ గారి మూవీస్లో ఉన్న హీరోస్ మామూలుగా అన్ని సినిమాల్లో ఉన్నట్లు క్లాస్గా ఉండరు, కొంచెం మాస్గా గూండాల్లా ఉంటారు. నెంబర్ 3, పూరి జగన్నాథ్ గారి మూవీస్లో ఉన్న హీరోస్కి పేరెంట్స్ ఉండరు. ఒకవేళ పేరెంట్స్ ఉన్న క్లైమాక్స్లో విలన్ వాళ్ళని చంపేస్తాడు. నెంబర్ 4, కామన్ యాక్టర్స్. ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ గారు ఎన్ని మూవీస్ తీసింటే అన్ని మూవీస్లోనూ ఆలి గారు ఉన్నారు. అంతే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోయింది. ఇంకా మీకు ఏ టైప్ కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.